రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి మీద వంతెన కట్టి కరువు ప్రాంతాలను పచ్చని పైరులమయంగా మార్చిన మహానుభావుడు. దేశంలోని సహజ వనరులను దేశ సంపదగా మార్చడానికి విశాఖపట్నం ఎలా ఉపయోగపడుతుందో అని నిరూపించడానికి 10 కారణాలు తెలియజేశారు ఆయన. విశాఖను పునర్నిర్మాణ వేదికగా మారిస్తే సగం భారతదేశం శక్తివంతమవుతుందని ఆ రోజుల్లోనే చెప్పారు సర్ ఆర్థర్ కాటన్. అలాంటి విశాఖపట్నంలో పోర్ట్ ట్రస్ట్ కళావాణి కళామండపంలో ఎక్సోటిస్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఈటీవీ సవినయ సమర్పణ గ్రాండ్ ఫైనల్స్ 2వ భాగానికి ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఇందులో మొదటి విజేతకు ఈటీవీ వారు 3 లక్షల రూపాయల బహుమతి, ద్వితీయ విజేతకు ఈటీవీ వారు 1 లక్ష రూపాయల బహుమతి, మిగిలిన ఇద్దరికి శ్రీచక్ర సిమెంట్ వారు తలా 50,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వారు కూడా 4కి విలువైన బహుమతులు అందిస్తున్నారు. ఇది 2వ గ్రాండ్ ఫైనల్స్. ఇవి కాకుండా ఇంకా 2 ఫైనల్స్ ఉంటాయి. ఈ 4 ఫైనల్స్ అయిన తర్వాత వీరికి వచ్చిన మార్కుల సగటును బట్టి 1, 2, 3, 4 అని నిర్ణయించబడుతుంది. వీళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం మీరందరూ మీ హర్షధ్వానాలతో ఆశీస్సులు అందజేయండి. శుభం భూయాత్. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ నేపథ్య గాయకుడు చిరంజీవి కార్తీక్ విచ్చేశారు చెన్నై నుంచి. అతనికి కూడా ఆహ్వానిద్దాం మనం అందరి హర్షధ్వానాలతోటి. Thank you for being with us. Take your seat. ఈ సంచికలో 2 వృత్తాలు ఉంటాయి. మొదటి రౌండ్లో అల్లరి గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మొదటి అభ్యర్థి మీ ముందరికి వస్తున్నారు. హర్షధ్వానాలతో ఆహ్వానించండి. భువనచంద్ర రచన, దేవా సంగీతం, కృష్ణరాజ్. భువనచంద్ర కూడా పాడారట ఇందులో. ప్రేమలేఖ సినిమా నుంచి అల్లరి పిల్లవాడ పాట ఏమిటో మీకే తెలుస్తుంది. చెప్పండి కూడా అండి మళ్ళీ ఒకసారి. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన, చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన, కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే బళ్ళు, చిన్న రైలులో చిక్కాయిలే చీని బళ్ళు, చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన.
కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాలా, ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మ. ఓ సింగపూరు సెంటు చీర స్టీలు ప్లాంటు గాజువాక 2-3 ఇళ్ళిస్తానే బుల్లమ్మ. ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో తాళిని కట్టిన పక్కన ఉండక్కర్ల జాలిగా. నీ మెరుపుల చూపులు చాలు, నీ నవ్వుల మాటలు చాలు, నిమ్మనే 100 ముద్దులు ఇస్తావా. నీ తలంపే మత్తెక్కిస్తుందే, బడబడ బడబడమని నా మనస్సుని తొందర చేస్తుంది. కళ్ళు 2 వెతికేస్తున్నాయే, గడగడ గడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే. హో చిన్నదానా ఓసి చిన్నదానా, ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా. చూసి చూడకుండా వెళ్ళే పడుచు పిల్లలారా, ఈ ప్రేమికుల వంక కాస్త కళ్ళు తెరిచి చూడండు. 2 కాళ్ళ మీద లేచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారంటే మోహం వచ్చి మైకంలో పడిపోతారో. జమానం అన్నీ మరిపించేదే నాగరికత. 8 మూర్ల చీరలెందుకు చిన్నమ్మ. వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయడం ఫ్యాషన్ అయిపోయిందే ఇప్పుడు బుల్లెమ్మ. ఫేస్ కట్కి ఫెయిర్ అండ్ లవ్లీ, జాకెట్కి లోకట్ డైలీలో, హిప్కి నో రిప్లై ఏలమ్మా. లాకెట్లో లారా కామ్లీ, నోట్బుక్లో సచిన్ జాక్సన్, హెయిర్ కట్కి బ్యూటీ పార్లర్ లేనమ్మా. నీ తలంపే మత్తెక్కిస్తుందే, బడబడ బడబడమని నా మనస్సుని తొందర చేస్తుంది. కళ్ళు 2 వెతికేస్తున్నాయే, గడగడ గడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే. హో చిన్నదానా ఓసి చిన్నదానా, ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా. చిన్నదానా ఓసి చిన్నదానా, ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా. కళ్ళు అందాల కళ్ళు కవ్వించే లెక్కన్నే బళ్ళు, చిన్న రైలులోన చిక్కహిల చీని బళ్ళు. Sharath, good stuff. Interesting song. It's quite an old one, 1995 or something. No, yeah, right. It's a very popular song in Tamil also, sir. Krishnaraj sir Padakar, yeah, right. I liked what you did. Except for that one part where both the times I think you were a little shaky there. Even that avrona when it comes, no, in the end, the charnam. So it was overall really nice. కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే ఒళ్ళు, చిన్న రైలులోన చిక్కహిలే చీనీ పళ్ళు. దట్ పై సజ్జం వస్తున్నప్పుడు ఆ ట్రావెల్ మొత్తంలో కూడా ఒకచోట సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ లిటిల్ ఫ్లాట్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ లిటిల్. ఆ డైలాగ్ బాగా చెప్పావు, భువన్ చంద్ర చెప్పిన డైలాగు చక్కగా చెప్పావు. ఇట్ వాస్ నైస్. అన్నిటికీ వదిలితే చల్లర వీడు అని అన్నావు. ఐ లవ్ యువర్ స్మైల్, యూ లుక్ సో డివైన్. యాక్చువల్గా చాలా బాగుంది, చక్కగా ఉంది అన్నమాట. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ప్లీజ్ వెల్కమ్ ద నెక్స్ట్ కంటెస్టెంట్. వై సూర్య కార్తిక్, వెల్కమ్ బ్యాక్ టు యూ. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, కోటి సంగీతం, కార్తీక్ బృందం పాడిన పాట మల్లీశ్వరి సినిమా నుంచి. నువ్వెంత అందగత్తమైనా కానీ మనతో పెట్టుకోమాకమ్మా కదా, ఆయనతో పెట్టుకోవద్దన్నాడు, చప్పటి కొట్టి లేకపోతే గొడవ అయిపోద్ది. నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను ఆ అమ్మాయికి మనసిచ్చాను, తన కోసమే ఇక్కడికి వచ్చాను. తను కాదంటే చచ్చిపోతాను.
నువ్వెంత అందగత్తెవైనా గాని అంత బిరుసా తెగ వెంట పడుతుంటే నీకు ఇంత అల్లుసా నేనంత కాని వాణ్ణి కాదు కదా కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే నువ్వెంత అందగత్తెవైనా గాని అంత బిరుసా తెగ వెంట పడుతుంటే నీకు ఇంత అల్లుసా నేనంత కాని వాణ్ణి కాదు కదా కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా చూసుకోన మహారాణి తీరుగా కాదు అంటే వదిలేసిపోను మరి అంత తేలిక లేనిపోని నకరాలు చేస్తే మర్యాద కాదుగా ఇంత మంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా తగని వాడినా చలి తగువు దేనికే మరి మనకు ఎందుకే ఇలా అల్లరి నువ్వెంత అందగత్తెవైనా గాని అంత బిరుసా తెగ వెంట పడుతుంటే నీకు ఇంత అలుసా నేనంత కాని వాణ్ణి కాదు కదా కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే ఉంటావ చెప్పు ఏ జంట చేరక నన్ను మించి కనుడైన వాణ్ణి చూపించలేవుగా మీసమున్న మగవాణ్ణి కనుక అడిగాను సూటిగా సిగ్గు అంటూ పడుతుంటే చిన్న సైగైన చాలుగా మనకి రాసి ఉన్నది తెలుసుకోవే అన్నది బదులు కోరుతున్నది నామది నువ్వెంత అందగత్తెవైనా గాని అంత బిరుసా తెగ వెంట పడుతుంటే నీకు ఇంత అలుసా నేనంత కాని వాణ్ణి కాదు కదా కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే Surya Karthik, nice man, nice singing. Thank you, sir. I particularly like the way you hit the top notes. I think it's very effortless. It's really nice. All that note is very nice. Only the first charanam, I think the first half of it was a little consistently flat. Maybe you were not hearing the guitars well, maybe, but that doesn't really matter. I think you sang really well. Good stuff. Thank you, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ సింగర్స్కి ఆర్కెస్ట్రాకి ఒక పెద్ద 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 జోహార్.
కమింగ్ టు యూ, నీ యాటిట్యూడ్ ఎంత బాగుంటుంది. ఆ పాటలు యూ జస్ట్ గెట్ అండర్ ది స్కిన్ ఆఫ్ ది సాంగ్ అంటాం కదా మనం. యూ గెట్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది సాంగ్, యూ ఎంజాయ్ సింగింగ్. అది నువ్వు, మనవాడు ప్రవీణ్, వీళ్ళందరికీ ఉన్న ఒక మంచి లక్షణం అది. దట్స్ వండర్ఫుల్, వండర్ఫుల్. ది ఓన్లీ ప్రాబ్లమ్ విత్ యూ ఈజ్ నథింగ్ ఎల్స్. యూ గట్ బ్యూటిఫుల్ వాయిస్, బ్యూటిఫుల్ యాటిట్యూడ్, చాలా చక్కగా ప్రజెంట్ చేస్తే పాటని. కన్సిస్టెన్సీ ఆఫ్ శృతి. ఎందుకంటే శృతి అన్నది ఎక్కడో వన్ మిస్టేక్ అయితే జరగవచ్చు, కానీ సర్టన్ ఫ్రేసెస్ మాత్రం టోటల్గా ఎయిదర్ దే ఆర్ షార్ప్, దే ఆర్ ఫ్లాట్ అనమాట. నిన్నే నిన్నే ఎక్కడొచ్చినా కూడా ఒక్క నూలు లిటిల్ షార్ప్. బట్ ది బెస్ట్ పార్ట్ ఈజ్ యువర్ వాయిస్, నీ యాటిట్యూడ్, నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడే పద్ధతి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్.